జయప్రకాష్ గారు నమస్కారం, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. నేను అట్లాస్ట్ వైసీపీ మిథున్ రెడ్డి గారు పార్లమెంట్ లో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే నాకైతే రైతుల తరఫున మాట్లాడిన ఏకైక ఎంపీ ఆయనేమో అని నాకు అనిపించింది. మీరు అవునంటారు? కరెక్ట్ గా పాయింట్ అవుట్ చేశాడు ఆ పాయింట్ వరకు. అవును. కానీ నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు అన్ని పార్టీలు ప్రత్యేక హోదా, ఆ అమెండ్మెంట్ లోనే ప్రత్యేక హోదా చేరిస్తే మోడీ గారు చెప్పిన తల్లిని చంపి బిడ్డను తీశారని ఆయనే చెప్పాడు. అది కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంది కదా, వాళ్ళు ఎందుకు చేయలేదు? కరెక్ట్. వీళ్ళు ఎందుకు అడగలేదు? వైసీపీ వాళ్ళు స్పీచ్ లో అది కూడా ఉంది మిత్రమా. వైసీపీ వాళ్ళ పొజిషన్ ఏంటి? హైకోర్ట్ ఇన్ కర్నూల్ దే విల్ ఇన్సిస్ట్ ఆర్ నాట్, అండ్ ఎక్స్ట్రా ల్యాండ్ అక్విజిషన్ దే విల్ యాక్సెప్ట్. ఒప్పుకుంటారా ఒప్పుకోరా, రిజెక్ట్ చేస్తారా? ఈ 2 పాయింట్లు క్లారిఫై చేయాలని కోరుకుంటున్నాను. మీరు ఏమైనా మాట్లాడతారా? సమాధానం చెప్తే ఏముంది, చాలా క్లారిటీగా చెప్పాం కదా. ఈ రోజు రాజధాని పట్ల మా వర్షన్ చెప్పాము, అదే ప్రాంతంలో ఉంటుంది, మచిలీ బందర్ దగ్గర నుంచి గుంటూరు దాకా వస్తుంది అని చెప్పాం కదా. సో మా అంబిగ్యూటీ లేదు. రైతులకి ఏమీ చేయకుండా రైతులకి మాయమాటలు చెప్తూ ఇప్పటికే 50,000 ఎకరాలు వీక్కున్నారు. మళ్ళీ ఇంకొక 50,000 ఎకరాలు అయింది. మొత్తం రాజధాని బిల్డింగ్లను కట్టే ఒక 300, 400, 500 ఎకరాలు సరిపోతాయి కదా. హైదరాబాద్ లో అంతా కలిపి కూడా 300 ఎకరాల్లో సరిపోతాయి కదా. సో ఇంకా పెద్ద కట్టినా కానీ 1000 ఎకరాలు వేసుకో. 1000 ఎకరాల కంటే ఉన్న పనే ఉంది అక్కడ. మేము లాడ్జీలు కడతాము, మేము అవి కడతాము, ఇవి కడతాము అంటే ఏం దానిలో అసలుకి జనం లేకపోతే ఏ హోటల్ నడవదు, ఏ ఆసుపత్రి నడవదు, ఏది నడవదు. కనుక జనం అనేది ఈ రోజున హైదరాబాద్లోకి వచ్చినప్పుడు కట్టిన 4-5 బిల్డింగులు కాదు క్యాపిటల్ మారడానికి కారణం. అందరం వచ్చాము, ఇక్కడ ఉపాధి అవకాశాలు ఉన్నాయి, ఉపాధి అక్కడ కూర్చున్నాం, చిన్న పెద్ద అంతకు వచ్చి కలిసి కూర్చున్నారు. ఇప్పుడు ఈ రోజున ఆ ప్రాంతం నాకేం బాధ లేదు, నాకు ఎందుకంటే నాకు రైతులను చూసి నాకు బాధ వేస్తుంది. ఇంత మంచి ల్యాండ్స్ తొగితే వచ్చే నీళ్లు అనంతపురం జిల్లా వాడిగా 300, 400, 1000 దాకా వేస్తాం కిందికి నీళ్లు. అసలు కాదు 20, 30, 40, 50 ఎకరాలు పడుతుంది. కాబట్టి మాకేమి మేము రాజధాని రైతులకి ఇంకో 50,000 ఎకరాలకి ఏమి అనుకూలమని అనుకోవడం లేదు. ఓకే, అందులో ఏం మొహమాటం లేదు. ఇంకోటి అడిగారు నేను చెప్పేందంటే, ఈ రోజున వాళ్ళు అనుకున్న దానికోసం ప్రత్యేక శాసనసభ, వాళ్ళు అనుకున్న తీర్మానం కోసం పంపడం, దీన్ని మనం అడగాల్సిందే. అడగకపోతే ఎందుకంటే ఈ రోజున ఎక్కడైనా సరే 12,000, 14,000 స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఉందా? అది మేజర్ ఇష్యూ ఉందా? పైగా ఇంక దుర్మార్గం ఏంటంటే, గతంలో ఎవరైతే కట్టకుండా 18లో కట్టకుండా వదిలేశారో, డిఫాల్ట్ లేదా డిఫంక్ట్ అయ్యారో, వాళ్ళకే మళ్ళీ పెంచి మళ్ళీ అదే కాంట్రాక్ట్ ఇవ్వడం ఇచ్చారు. అసలు ఇప్పటికీ నాకు అనంతపురం జిల్లా నీళ్ల సమస్యలు ఉన్న వాళ్ళుగా, ఏందండి బాబు నీళ్లు తోడేసేకి డబ్బులా? రైట్. ఇంద్రనీల్ గారు చెప్పండి, ఏమిటి నిన్న జగన్ గారు చేసిన ప్రపోజల్ కానీ, మిథున్ రెడ్డి గారు లోక్సభలో రైతుల పక్షాన మాట్లాడిన తీరు కానీ, ఎందుకు తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఎంపీలు కూడా మాట్లాడి ఉండొచ్చు కదా, మాకు డబ్బులు 8 లక్షల కోట్లు అవుతాయి, ఇవి మీరు ఇవ్వాలి అని అడిగి ఉండొచ్చు కదా, ఎందుకు అడగట్లేదు? దాని ఏదో జగన్ గారు ఇచ్చినటువంటి సూచనని పాటిస్తే లక్షల కోట్లు సేవ్ అవుతాయా? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూస్తే చాలా క్లియర్గా అసలు రాజధాని ప్రాంతంలో మన ఆంధ్రప్రదేశ్ రాజధాని పరిస్థితి ఎలా ఉంది, మన ఆర్థిక కష్టాలు ఏంటి, సో ప్లాన్ ఏ అని, ప్లాన్ బి అని, గతంలో మనము వైజాగ్, కర్నూలు అట్లా వికేంద్రీకరణ అనేది ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే, ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో చాలా తక్కువ ఖర్చుతో ముందు రాష్ట్ర రాజధానిని పాలనని కొనసాగించడానికి అనువుగా ఏర్పాటు చేసుకోవాలనుకున్నాం. సరే, ప్లాన్ ఏ మీకు నచ్చలేదు, ప్లాన్ బి అనేది ఒక ఆప్షన్ చెప్పారు ఈరోజు. వీటన్నిటికంటే ముందు అసలు టీడీపీ వాళ్ళు పూలింగ్ నెంబర్ 1కి వెళ్దాం. ఫస్ట్ పూలింగ్ 1కి వెళ్తే 33,000 ఎకరాలు 29 గ్రామాల రైతుల నుంచి సేకరించారు. ఆ 33,000 ఎకరాల్లో 1,250 గజాలు కొన్ని చోట్ల, 1,450 గజాలు కొన్ని చోట్ల, కొంత అంటే కమర్షియల్గా ఆ ల్యాండ్ గురించి, అది మాగాని భూమా, మెట్ట భూమా అనే దాన్ని బేస్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే మీరు కానీ చూసుకుంటే కమర్షియల్ బిట్లు పోను అక్కడ 60,000 ప్లాట్లు కూడా లేవు ఇప్పుడు. ఓకే, అంటే పూలింగ్ 1లో అంటే రైతులకు ఇవ్వబడిన రెసిడెన్షియల్ ప్లాట్స్ తీసుకుంటే అది 250 గజాలు ఉండే, 125 గజాలు ఉండే, 1000 గజాల ప్లాట్లు ఉండే, అలా దాన్ని ఇండివిజువల్గా అంటే విభజించి దాంట్లో పార్షియల్గా అమ్మటానికి లేదని కూడా జీవో పాస్ చేశారు. అది ఇంకా డేంజర్ కదా. సో అంటే ఉన్న వాళ్ళంతా ఒక చోట ఉంటారు, బాగా ఆస్తిపరులు ఒక చోట ఉంటారు. అంటే వీళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారు? అంటే
ఒక జూబ్లీ హిల్స్ లాంటి ఏరియాని తయారు చేయాలనుకుంటున్నారు తప్పితే రాష్ట్ర రాజధాని మీద వాళ్ళకి ఎలాంటి అవగాహన లేదు. జూబ్లీహిల్స్ లో అక్కడక్కడ చిన్న చిన్న వాడలు ఉన్నాయి, ఏది బస్తీలు ఉంటాయి, కార్మికులు వాళ్ళు అక్కడ అసలు అమరావతిలో వీళ్ళు ఇక వర్కర్ ఇది చిన్న పేదలకు ఇచ్చిన వాటిని కూడా క్యాన్సిల్ చేశారు. చూడండి 60,000 ప్లాట్స్ అంటే మీకు అందులో జనాభా ఎంత ఉంటారు, ఒక 2 లక్షల మంది ఉండే అవకాశం ఉంటుంది మ్యాక్సిమం ఉంటే. ఇంకోటి ఏంటి, రాజధాని ప్రాంతంలోనే ప్రపంచ స్థాయి ఎయిర్పోర్టు రైల్వే స్టేషన్లో అన్న తర్వాత హై రైజ్ బిల్డింగ్ల పర్మిషన్ రాదు సార్. అంటే ఏంటి, మ్యాక్సిమం 3 floors 4 floors పర్మిషన్ వస్తుంది. ఒకవేళ ఇవన్నీ కూడా అపార్ట్మెంట్లుగా మారినా కూడా మీకు 60,000 ప్లాట్ల మీద మీకు వచ్చే జనాభా స్ట్రెంత్ 10 లక్షలు కూడా ఉండదు. అంటే ప్రపంచ రాజధానిలో అవకాశం ఉండేది 10 లక్షల మంది ప్రజలు జీవించటానికి మాత్రమే అనే విధమైన రాజధాని ప్లాన్ తీసుకోవడంలోనే ఫెయిల్యూర్ ఉంది. ఇంకోటి ఏం చెబుతున్నారు, హైదరాబాద్ను మించిన పట్టణాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటున్నారు. హైదరాబాద్లో ఇప్పటికే 1,20,00,000 మంది పైన జీవనం కొనసాగిస్తున్నారు. నీకు 1,20,00,000 జీవనం అక్కడ కొనసాగించాలి అంటే ఇప్పుడు ఆయన చూస్ చేసుకున్న ప్లాన్ వైజ్ పోవాలంటే ఇంకా 10 times కలెక్షన్ చేయాలి ల్యాండ్ వీళ్ళ మోడల్లో. అంటే 5 లక్షల ఎకరాలు తీసుకోవాలి. ఇప్పుడు 50,000 ఎకరాలు కొత్త నగరం సృష్టించాలి, హైదరాబాద్ లాగా నగరం సృష్టించాలి అంటే. హైదరాబాద్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, ఈ రోజు కూడా ఏ దిక్కున 100 kilometers వెళ్ళినా కూడా ఇంకా మీకు ఓపెన్ ల్యాండ్స్ అవైలబుల్ ఉన్నాయి. హైదరాబాద్లో మెట్రో సేవలు అవ్వచ్చు, అంటే మెట్రో ట్రైన్లు అవ్వచ్చు, బస్సులు అవ్వచ్చు, అన్ని రకాల ఫెసిలిటీసు ఉన్న హైదరాబాద్లో ఈ రోజుకి గజం 30,000కు దొరికే ప్రాంతాలు ఉన్నాయి. కానీ ఏమీ లేని ఓపెన్ ల్యాండ్ సాగు భూముల్లో గజం 30,000 ఈ రోజునే ఉంటే, అంటే ఒకవేళ ఈ రోజు కొనుక్కున్నా కూడా ఎవరన్నా, అంటే రాజధాని ప్రాంతంలో నాకు భూమి ఉండాలని ఆశపడి కొనుక్కున్నా కూడా దాని అప్రిసియేషన్ ఒక 10 రెట్లు పెరగాలి అంటే మరలా ఒక 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు వేచి ఉండాల్సిన పరిస్థితి కనబడిపోతుంది. ఇప్పుడు అనంతపూర్ని ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. అనంతపూర్లో కియా ఫ్యాక్టరీ ఎందుకు వచ్చింది సార్? ఒక ప్రైవేటు ఇన్వెస్టర్ ఎవరైనా ఒక ఫ్యాక్టరీ కానీ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ప్రభుత్వం ల్యాండ్ అలాట్ చేసిన అంటే అది కాకుండా ఇప్పుడు కియా ఫ్యాక్టరీ ఉంది, కియా ఫ్యాక్టరీ ఆ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీతో పాటు చిన్న చిన్న టూల్స్, స్టీరింగ్స్ ఇలాంటివి అరేంజ్ చేసే ఒక 60 నుంచి 70 కంపెనీలు వస్తాయి. వాళ్ళందరూ కూడా ఏంటి, తక్కువగా ల్యాండ్ కాస్ట్ ఉన్నవి అలా చూసుకునే వస్తారు. సో అనంతపూర్లో ఆ రోజున కియా ఫ్యాక్టరీ వచ్చిన తరువాత దానికి ముందు ఇప్పుడు తీసుకుంటే ఈ 10 సంవత్సరాలు 10 రెట్ల నుంచి 15 రెట్లు ల్యాండ్ ప్రైజులు పెరిగినాయి సార్. అలా పెరగాలి అంటే గ్రోత్ అనేది న్యాచురల్గా పెరగాలి. ఇక్కడ అమరావతి పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఇంత స్థాయిలో రేట్లు పెట్టేశారు అంటే 10 కోట్లకు తక్కువలో మీకు ఎకరం లేదని చెబుతున్నారు. ఇప్పుడు అంటే గజం 30,000 లెక్కన తీసుకుంటే మీకు 10 కోట్లకు తక్కువలో మీకు ఎకరం లేదు. 10 కోట్లకు తక్కువలో ఎకరం లేనప్పుడు కోట్లు ఏంటి, 40-50 కోట్లు అంటే 150 కోట్లు కూడా చంద్రబాబు గారు చెబుతున్నారు రాబోయే రోజుల్లో దీన్ని 150 కోట్లు అయింది మీకు అని. కాకపోతే నేనేమంటా అంటే 10 కోట్లు యావరేజ్ తీసుకున్నా కూడా అతి తక్కువలో మనం ఈ 10 కోట్లు పెట్టి ప్రైవేటు ఫ్యాక్టరీలు కానివ్వండి, ఇండస్ట్రీస్ వస్తాయా? మరి ఇండస్ట్రీస్ రాకపోతే అంటే ఒకవేళ మీరు అపార్ట్మెంట్ కల్చర్లో కట్టుకున్నా కూడా రెంట్కు దిగడానికి ప్రజలు లేని రాజధానిగా మిగిలిపోవాల్సిందే కదా. సో అసలు ఈ ప్లాన్లో మొదటి నుంచి అన్ని ఫ్లాసేనండి. ఇది చూడండి, రైతులకి భూమి తీసుకోవడంతో పాటు రైతులకి కౌలు ప్రభుత్వం పే చేయడంలాగా పెట్టారు. ఇప్పటికే 2,000 కోట్లు పైచీలకు రైతులకు కౌలు రూపాన్ని అందిస్తున్నారు. రాబోయే 5 సంవత్సరాల్లో మరలా 1,000 కోట్లు పే చేయాల్సి వస్తుంది. ఈ 3,000 కోట్లతో మీరు కంపేర్ చేస్తే వైజాగ్లో ఋషికొండ మీద కట్టిన ఆ బిల్డింగ్లు ఏవైతే ఉండే అలాంటివి ఒక 30 కట్టచ్చు అనమాట. మినిమం 15 కట్టచ్చు సార్. 3,000 కోట్లు లెక్కేసుకున్నా కూడా అక్కడ 200 కోట్లు ఖర్చు అయింది. అలాంటి బిల్డింగ్లు 30 కట్టచ్చు. ఈ పాటికి రాజధానికి కావాల్సిందంతా రెడీ అయిపోయేది. సో అంటే మీరు విశాఖపట్నం గురించి ప్రస్తావించారు కాబట్టి నిన్న సమాజ్వాదీ పార్టీ అని కూడా విశాఖపట్నం చేసుకుంటే మీ గ్రోత్ ఇంజిన్గా డెవలప్ అయ్యేది కదా అన్నారు. ఇది ప్రకాశం పంతులు గారు ఇది ఆంధ్రప్రభలో 1953లో అప్పుడు నార్ల వెంకటేశ్వరరావు గారు ఎడిటరు 1953లో ఆంధ్ర ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి అక్కడ అసెంబ్లీ విశాఖలోనే ఆంధ్ర యూనివర్సిటీలో అసెంబ్లీ సభ్యుల సమావేశం కూడా జరిగింది ఒకసారి. ఆంధ్ర శాశ్వత రాజధాని సమస్యపై ఓటింగ్ ప్రారంభం 1956 ఏప్రిల్ నాటికి విశాఖపట్నంలోనే శాశ్వత రాజధాని అని చెప్పి దాని మీద రొక్కం లక్ష్మీనరసింహ గారి సవరణకు అనుకూలంగా 61 ఓట్లు, ప్రతికూలంగా 58 ఓట్లు, తటస్థంగా 25 మంది వ్యవహరించారు. అంటే ఆ రోజున కూడా ప్రకాశం పంతులు గారి లాంటి గొప్ప నాయకులు విశాఖపట్నం యొక్క
దాన్ని ఏమంటాము దాని కెపాసిటీని అర్థం చేసుకుని ప్రపోజ్ చేసి ఉండాలి. సో ఆ తర్వాత హైదరాబాద్ మారటం ఇవన్నీ కూడా డిఫరెంట్ ఇష్యూ. అదంతా వేరే చరిత్ర అనమాట. సో ఈ చరిత్ర ఏం కాదండి, నష్టపోయిన వాళ్ళ గురించి కూడా జాలి పడండి మీరు. ఆఖరికి మా రాయలసీమ వాళ్ళం క్యాపిటల్ నష్టపోయింది. నేను దాని గురించి అనట్లేదు. ఇంకొక పాయింట్ సార్, రాజధాని విషయంలో ఇప్పుడు విజయవాడ కార్పొరేషన్ ఉంది కదా, విజయవాడ కార్పొరేషన్ ని గ్రేటర్ పరిధులు పెంచాలి అనే పదే ప్రపోజల్ వస్తుంటే దాని విషయంలో మాత్రం ఎలాంటి డెసిషన్ పెంచట్లేదు. ఎందుకంటే పెంచితే డెఫినెట్లీ వాటికి ఖర్చులు అంటే డెవలప్మెంట్ కి ఫండ్స్ శాంక్షన్ చేయాలి. ఏదన్నా డెవలప్ చేయాలంటే అమరావతి మీద ఫోకస్ చేస్తున్నారు కానీ విజయవాడ కార్పొరేషన్ పరిధులు పెంచడం కానివ్వండి, దానికి ఫండ్స్ శాంక్షన్ చేయడం కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రిటైనింగ్ వాల్ అవ్వచ్చు, ఫ్లైఓవర్లు అవ్వచ్చు, లేదు అంటే విజయవాడ కార్పొరేషన్ లో జరిగిన వర్కులు మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు కూడా వెస్ట్ బైపాస్ రోడ్డు 90% జగన్మోహన్ రెడ్డి గారే కంప్లీట్ చేశారు సార్. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అతి క్లిష్టమైన పోర్షన్ ఏంటి, నది మీద కట్టాల్సిన పోర్షన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారే కంప్లీట్ చేశారు. ఇప్పుడు అదే విజయవాడ కార్పొరేషన్లో బకాయిలు 200 కోట్లు ఉండే సార్ కాంట్రాక్టర్లకు. ప్రతిరోజు కార్పొరేషన్ చుట్టూ తిరుగుతున్నారు. వీళ్ళు పక్కనే ఉన్న విజయవాడలో 20 లక్షల మంది ప్రజలు, అంటే గ్రేటర్ విజయవాడ పరిధి మనం తీసుకుంటే 20 లక్షల మంది ప్రజలు అక్కడ జీవనం కొనసాగిస్తుంటే అక్కడ ఎలాంటి ప్రోగ్రామ్స్ కానీ కనీసం బేసిక్ నీడ్స్ ఇక్కడ 50,000 కోట్లు టెండర్లు పిలుస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొత్తగా ప్రపోజల్ పెట్టిన రాజధానిలో కూడా విజయవాడని ఇంక్లూడ్ చేయట్లా. ఎంత వివక్ష ఇది! ఇప్పుడు ఈ విజయవాడని, గుంటూరుని, మచిలీపట్నాన్ని ఇంక్లూడ్ చేయమన్నారని. మీకు ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను, నాది కూడా ఆ ప్రాంతమే. అక్కడ అమరావతిలో 29 గ్రామాలే అన్నప్పుడు ఆ విజయవాడకి అటువైపు ఉన్న గన్నవరం ఆ ఏరియాలో మొత్తం రియల్ ఎస్టేట్ అంతా ఫస్ట్ ఇక్కడ పాయింట్ గుర్తు చేయాలండి. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు రాజధాని గురించి మాట్లాడినప్పుడు విజయవాడలో రాజధాని పెడుతున్నానని చెప్పాడు. అప్పుడు విజయవాడ పరిసరాలు అన్నారు. విజయవాడ పరిసరాలు డిస్టిక్కే మారిపోయింది కదా, మొత్తం గుంటూరుకి వెళ్ళి డిస్టిక్ మారిపోయింది కదా. సో విజయవాడ వాళ్ళకి సమానం చెప్పుకోవాలి. విజయవాడ పరిసరాలు చెప్పాలి. విజయవాడ కాదు, ఇటు గుంటూరు కాదు, ఈ రెండు మధ్యలో ఇది అంటే అది లోపలికి తీసుకెళ్తున్నారు. అదే జగన్ గారు చెప్పినట్టు నాగార్జున యూనివర్సిటీ పక్కన మీరు ఇందాక చెప్పినట్టు మరి ఆ సలహాలు వినే పరిస్థితి మరి గవర్నమెంట్లో లేదో ఏమో. ఒకసారి అంబటి రామకృష్ణ యాదవ్ గారు పిసిసి ప్రధాన కార్యదర్శి లైన్లో ఉన్నారు. రామకృష్ణ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. పెద్దలు శైలజానాథ్ గారికి అట్లాగే ఇంద్రనీల్ గారికి సాక్షి నమస్తే సార్. ఇవాళ సరే నిన్న చట్టం సవరణ చేశారు. మొట్టమొదటి క్వశ్చన్ అసలు చంద్రబాబు నాయుడు గారికి కానీ భారతీయ జనతా పార్టీకి కానీ నిన్న సవరణ చేసిన చట్టం పట్ల వాళ్ళ గౌరవం ఉందా లేదా అనేది మొట్టమొదటి ప్రశ్న. ఆ చట్టం పట్ల గౌరవమే కానీ ఉంటుంటే నిన్న కాంగ్రెస్ పార్టీగా మేము లేవనెత్తిన అంశాలు మొత్తం చట్టంలో ఏదైతే అంశాలు ఉన్నాయో అది అమలు చేసేదానికి నిన్న ఒక్కరంటే ఒక్కరు తెలుగుదేశం వాళ్ళు కానీ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు ఒక్క ప్రశ్న కూడా దాని గురించి కేంద్ర ప్రభుత్వాన్ని కోరకపోవటం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వమే ఈ నిధులు సమకూర్చాలి అని కాంగ్రెస్ పార్టీగా నేను మాట్లాడితే పురంధరేశ్వరి గారు సమాధానం చెప్తున్నారు. ఏమని 1,500 కోట్లు కేంద్రం ఇచ్చేసింది, అద్భుతమైన సహాయం అందించేసింది అమరావతి నిర్మాణానికి. ఇక మిగతాది ఏంటి, హడ్కో రుణాలు, ప్రపంచ బ్యాంక్ నుంచి రుణాలు, ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి రుణాలు తెచ్చుకోవడానికి మోడీ గారు ఫెసిలిటేట్ చేశారు కాబట్టి మోడీ గారు అద్భుతం, చంద్రబాబు నాయుడు గారు జిందాబాద్. ఏది రుణాలు తెచ్చుకోవడానికి. ఇవాళ అమరావతి అనే ప్రాంతంలో మీరు గవర్నర్ బంగ్లా లేకపోతే అసెంబ్లీ ఎమ్మెల్యేలు ఉండటానికి క్వార్టర్స్ కట్టడాన్ని మేము వ్యతిరేకించట్లా. కానీ లక్షల కోట్ల డబ్బు తీసుకెళ్లి సార్ ఒకసారి ఇమాజిన్ చేయండి, ఇదే లక్షల కోట్ల డబ్బు గనక రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టుల మీద పెడితే ఇవాళ శైలజానాథ్ గారు అక్కడ కూర్చొని మా రాయలసీమ పరిస్థితి ఏంటి, మా ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి, మా ప్రజల పరిస్థితి ఏంటి అని అడగాల్సిన పరిస్థితి రాదు కదా. పైగా ఇవాళ ఆరోగ్యశ్రీ సేవలు కూడా బంద్ అయినంట కదా, ఇవాళ బంద్ అయినాయి. తర్వాత సార్ అసలు ఈ విభజనవాదాన్ని ప్రజల మధ్య చిచ్చుని గందరగోళాన్ని సృష్టించింది భారతీయ జనతా పార్టీ కదా. అటువంటి భారతీయ జనతా పార్టీ నిన్న అక్కడ వేదాలు మాట్లాడుతూ ఉంటే దాని గురించి ఏం చెప్పాలి. ఇవాళ అదే విధంగా ఒక్క కాంగ్రెస్ పార్టీయే కాదు సార్, విభజన చట్టంలోని అంశాలు అమలు చేయమని నిన్న పార్లమెంట్ లో ఇండియా కూటమికి సంబంధించిన సమాజ్వాదీ పార్టీ కావచ్చు, అదే ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించిన శివసేన కావచ్చు, వీళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది. అమరావతి రైతుల గురించి సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన ధర్మేంద్ర యాదవ్ గారు మాట్లాడడం జరిగింది. ఈ మాటలకు వేదిక రైతుల గురించి కానీ
అక్కడ పెట్టబోయే నిధుల అప్పుల గురించి కానీ అది ఎప్పటికీ డెవలప్ చేస్తారు, ఎట్లా డెవలప్ చేస్తారు అనే విషయం కానీ ఇదేది మాట్లాడుకోకుండా జిందాబాదులు కొట్టుకొని చప్పట్లు కొట్టడం వల్ల చట్టం పట్ల గౌరవం లేని చంద్రబాబు నాయుడు గారు కానీ చట్టం పట్ల గౌరవం లేని భారతీయ జనతా పార్టీ కానీ సాధించింది ఏంటి అనేది అర్థం కాని అయోమయమైన ప్రశ్న సార్. ఇంకొక విషయం సార్, ఒక్క విషయం సార్, చట్టం చేశారు ఓకే, చట్టం చేశారు ఓకే, ఇవాళ మీరు చెప్పినట్టు ఇందా కర్ణాటకలోనో మహారాష్ట్రలోనో కాశ్మీర్ లోనో రెండో అసెంబ్లీ రెండో సెక్రటేరియట్ ఇటువంటివి జరుగుతా ఉన్నాయి కదా సార్. ఈ చట్టానికి సంబంధం లేదు, అది అటువంటి పెట్టుకొని సమతుల్యత సాధిస్తామంటే ఏ చట్టం అడ్డుపడుద్ది? లేని అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి కట్టబట్టి అక్కడ ఉన్న రైతుల్ని నమ్మించి రెండవ దశ భూ సేకరణ కోసం ఆ రైతుల్ని నమ్మించే ప్రయత్నమే కదా. మొదటి దశ రైతులేమో మోసపోయామని గోల పెడుతున్నారు, రెండో దశ సేకరించి ఆ రైతులను ఏం చేద్దామనే దాని గురించి సమాధానం లేదు కదా. రైట్, ఓకే అండి, థ్యాంక్ యూ.